హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇండియాలో చూసుకుంటే ఎన్ని రకాల అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇండెక్స్ ఫండ్స్ అయితే దగ్గర December 31 లేటెస్ట్ డేటా ప్రకారం అయితే 281 ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయండి మొత్తం ఇండియాలో. 281 ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 146 ఇండెక్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నాయి. అంటే మొత్తం ఇండెక్స్లో 146, దాంట్లో మనకి ఆల్మోస్ట్ 281 ఫండ్స్ అనమాట. లాస్ట్ 3 years నుంచి చాలా పాపులర్ అవుతుందండి ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో. మనం కనుక డేటా చూసుకుంటే మోర్ దెన్ 1 lakh crore ఏఎంసీ సైజ్ దాటింది 3 years బ్యాక్ అనమాట. మొత్తం మీద ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో 2.7 lakh crore అమౌంట్ని ఇందులో ఇన్వెస్ట్ చేశారు ఇండెక్స్ ఫండ్స్లో. సో మొత్తం మీద నెంబర్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ 281 ఉన్నాయి దేంట్లో, ఎన్ఎస్సిలో. అదే మనం ఇండెక్స్ ఫండ్స్ చాలా పాపులర్ ఇండెక్స్ ఫండ్ మొదటి నుంచి కూడా. ఇది 234 ఉన్నాయండి. 234 ఈటీఎఫ్స్ ఉన్నాయి. అంటే ఈటీఎఫ్ సైజ్ ఎంత అంటే ఆల్మోస్ట్ 8 lakh అండి. ఆల్మోస్ట్ 8 lakh అనమాట. అంటే ఇండియాలో ఇండెక్స్ ఫండ్స్ పాపులర్ అండ్ ఇది పాపులర్ అంటే ఈటీఎఫ్స్ చాలా పాపులర్. ఈటీఎఫ్స్ చాలా పాపులర్ అనమాట. ఎన్ని మొత్తం సైజ్ అంతా దీంది అంటే దగ్గర 8 lakh crore దాటింది ఇది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 8.1 lakh crore చాలా పెద్దది. అంటే ఆ ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 5 times బిగ్గర ఉందన్నమాట. కాబట్టి ఇది 234 ఉంది. సో ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది ఈటీఎఫ్స్ అంటే ఇది ట్రేడింగ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, యాక్టివ్ ఇన్కమ్ కోసం చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. అండ్ ఇది 2019 నుంచే చాలా పాపులర్, 2019 నుంచే. అండ్ అప్పటి నుంచి పెరుకుంటూ ఇప్పటివరకైతే 8.1 lakh crore వచ్చింది, 8 lakh crore. అండ్ మెజారిటీ నేషనల్ పెన్షన్ ఫండ్స్ కానీ లేకపోతే ఏదైనా రిటైర్మెంట్ ఫండ్స్ కానీ వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్ కొనరు, డైరెక్ట్ ఈటీఎఫ్స్లో పెడతారు అనమాట. అందుకని ఈటీఎఫ్స్లో ఇంత టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ 8.1 lakh crore ఉంది దీంట్లో. సో మొత్తం మీద 234 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అండ్ బేసికల్గా ఏంటంటే ఎనీ ఇండెక్స్ ఫండ్ యాక్చువల్గా ఇండెక్స్ ఏంటంటే ట్రాకింగ్ కోసం వాడతారు మీరు. ఆ ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి విత్ ఇండెక్స్ ఫండ్ దాకా పెట్టుకుంటారు. ఇండెక్స్ ఫండ్స్ లైవ్లో కొంటే దాన్ని మనం ఈటీఎఫ్ అంటాం. ఇండెక్స్ ఫండ్స్ని లైవ్లో మీరు కొనగలిగితే వాటిని ఈటీఎఫ్స్ అంటారు. ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న ఫండ్స్ అనమాట ఇవి. దీనికి లిక్విడిటీ బాగుంటే మనం తీసుకోవచ్చు అనమాట. బైసెల్ చేయడం చాలా ఈజీ అవుద్ది. లైక్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇండెక్స్ మొత్తం అయితే 4 మేజర్ క్లాసిఫై చేస్తారు. సైజ్ వైజ్గా, 2వది స్ట్రాటజీ వైజ్గా, 3 సెక్టార్ వైజ్గా, 4 స్ట్రాటజీ వైజ్గా. ఈ 4 వేలు క్లాసిఫై చేస్తారనమాట. సో మీకు యాక్టివ్ ఇన్కమ్ కావాలంటేనేమో ఈటీఎఫ్ వాడుకోండి, అండ్ ప్యాసివ్ ఇన్కమ్లా కావాలంటేనేమో ఇండెక్స్ ఫండ్స్ వాడుకోండి. లిక్విడిటీ లేకపోయినా ప్యాసివ్ ఫండ్ లాగా కావాలంటే ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. లేదు నేను రెగ్యులర్ ఇన్కమ్ లేదా మంత్లీ ఇన్కమ్ అట్లా కావాలనుకుంటే ఈటీఎఫ్స్ బాగుంటాయి. ఈటీఎఫ్స్ ఏంటంటే బ్యూటీ ఏంటంటే మార్కెట్ అప్పుడప్పుడు ప్యానిక్లో డౌన్లో ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కొనుక్కున్నాం అనుకో తక్కువ రేటు దొరుకుతాయి. ఇండెక్స్ ఫండ్స్ని మ్యూచువల్ ఫండ్స్ నువ్వు అలా కొనలేవు. క్లోజింగ్ ప్రైస్కే కొనగలుగుతావు, క్లోజింగ్ ప్రైస్కి అమ్మగలుగుతావు, మధ్యలో ప్రైస్ నువ్వేం చేయలేవు. బట్ ఈటీఎఫ్లు అలా కాదు. డిఫరెన్స్ బిట్వీన్ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అంటే లైవ్లో కొంటే ఈటీఎఫ్, అదే ప్రోడక్ట్ని మీరు ఆఫ్లైన్లో కొంటే ఇండెక్స్ ఫండ్ అనుకోవచ్చు. ఓకే, రెండింటిని ఏఎంసీ వాళ్ళు రన్ చేయాలి. యాక్చువల్లీ ఇండియా మొత్తం ఎస్ఎన్పి వాళ్ళు ఇండెక్స్ని డెవలప్ చేస్తారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆల్ ఏఎంసీస్ వీటిని రన్ చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 45 ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయండి ఇండియాలో, 45 ఉన్నాయి. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఈ రన్ చేస్తూ ఉంటారు. ఇవేంటంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే అడ్వాంటేజ్ అనమాట. రెండిట్లో కూడా సేఫ్ ఆప్షన్ ఏది అంటే ఏం చెప్తారు సార్? సేఫ్ అని కాదు, రెండు కూడా మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డెట్ ఫండ్స్ అనుకోండి సేఫ్టీ ఉంటుంది. ఈటీఎఫ్లో డెట్లో ఏం లేవు కానీ బట్ ఇండెక్స్ ఫండ్స్లో ఉన్నాయి. ఓకే, కాదంటే లిక్విడ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ ఈటీఎఫ్స్ అయితే సేఫ్ సైడ్ డెట్ ఫండ్స్ కాబట్టి. బట్ ఈక్విటీ సంబంధించిన అయితే మీకు సేఫ్ అంటే ఏముండదు, మీరు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటుంది అనిపించింది అనుకోండి, సింగిల్ స్టాక్స్ కొంటే రిస్క్ ఎక్కువ కదా. సింగిల్ స్టాక్ బదులు ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం కొంటే బెటర్ కదా. అందుకని వాటికి బ్యాంక్ బీస్ అనుకున్నాం అనుకోండి, బ్యాంక్ ఈటీఎఫ్స్ని, అప్పుడు నీకు సేఫ్టీగా ఉంటుంది అనమాట. అందుకని స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ని మినిమైజ్ చేయడం కోసం మనం వీటిని ఎంకరేజ్ చేయొచ్చు. గుడ్ రిటర్న్స్ ఏది మనకి ఫాస్ట్ గా ఇస్తుంది? బోత్ ఆర్ సేమ్, లైవ్ లో ఒకేలాగా మూవ్ అవుతాయి. అందుకని ఒకటి ఎక్కువ ఒక తక్కువ ఏం రాదు. అది ఇట్స్ ఆల్ అబౌట్ కన్వీనియంట్ అనమాట. నా లైవ్ లో కొని లైవ్ లో అమ్మాలి అనుకున్న వాళ్ళకి ఈటీఎఫ్స్ బాగుంటాయి. నాకు లైవ్ లో లేకుండా పర్లేదు అనుకుంటే రెండు ఒకేలాగా మూవ్ అవుతుంటాయి. అందుకని ఇది కొంటే ఎక్కువ అది కొంటే తక్కువనేం కాదు. సేమ్ ప్రొడక్ట్, సేమ్ స్టాక్స్, సేమ్ అలొకేషన్ ఉంటాయి రెండింటిలో. అందుకని డిఫరెన్స్ ఏం లేదు. మీరు కొంచెం యాక్టివ్గా కొంచెం లైవ్లో తక్కువ రేటు కొనాలి అనుకున్నప్పుడు, ఏదైనా డౌన్ అయినప్పుడు ఈటీఎఫ్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు అనమాట. ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి ఈటీఎఫ్ మీరు కొనాలి అనుకుంటే. అండ్ ఇండెక్స్ ఫండ్స్కి ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. అది మేజర్ డిఫరెన్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటాయి అనమాట వీటికి మీద వాటితో పోల్చుకుంటే. అండ్ పర్టికులర్గా ఇండెక్స్ ఫండ్స్ కొంటున్న ధర బ్రోకర్ ఫీజు పే చేసి పర్లేదు మనం. ట్రేడింగ్ ఇది ఈటీఎఫ్ కాబట్టి ఖచ్చితంగా మీరు పే చేయాలి. ఈటీఎఫ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏం చెప్తారు సార్? నేను అదే అంటుంది, మీరు రెండు కూడా స్టాక్స్తో పోల్చుకున్నప్పుడు రిస్క్ తక్కువ, మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు తీసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ లాగా తీసుకోవాలనుకుంటే రెండు బాగుంటాయి, యాక్టివ్ ఇన్కమ్ లాగా తీసుకోవాలంటే ఈటీఎఫ్స్ కూడా బాగుంటాయి.
మీరు బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకుంటే, జీవితకాలం ఉంచుకుందాం, నెక్స్ట్ తరానికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ రెండు బాగుంటాయి. ఎస్. స్టాక్స్ డైరెక్ట్ హోల్డ్ చేస్తే ఆ సైకిల్స్ మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. Mm. స్టాక్స్ ప్రైస్ సైకిల్స్, స్టార్ట్అప్ గ్రోత్ ఇవన్నీ కొన్ని జీరోకలు పోతూ ఉంటాయి కాబట్టి ట్రాక్ చేయకుండా బై అండ్ ఫర్గెట్ లాగా వదిలేయటం కుదరదు. స్టాక్స్ని మీరు Yes. ట్రాక్ చేస్తూనే ఉండాలి. ఎస్. ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్ అలా కాదు, Mm. బ్లైండ్గా వదిలేయచ్చు లైఫ్ టైం. అది Yes. స్టాండర్డ్ ప్రోడక్ట్ కాబట్టి నీకు రిటర్న్స్ ఒకేలాగా వస్తాయి. ఎస్. సో బిగినర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవి బాగుంటాయి వేసుకో. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.